తెలియజేస్తూ ఈరోజు మానవ కంప్యూటర్ అనేటువంటి ఒక అద్భుత గణిత మేధావి శకుంతలాదేవి గురించి తెలుసుకుందాం. చాలా మంది గణితం అంటే భయం, కానీ కొంతమందికి గణితం అంటే గేమ్ లాంటిది, ఇంకా మరి కొందరికి గణితం అంటే వారి జీవితం కూడా. ఇవాళ మనం చెప్పుకోబోతున్నది అటువంటి గణితాన్ని ఆటలా మార్చేసినటువంటి ఒక మహిళ కథ గురించి. ప్రపంచం ఆమెను హ్యూమన్ కంప్యూటర్ అని పిలిచింది. ఆమె పేరే శకుంతలాదేవి. ఒక చిన్నారి మైసూరులోని సర్కస్ కంపెనీ కార్మికుడు కూతురు. ఆమె తండ్రి సర్కస్ లో మ్యాజిక్ షోలు చేసేవాడు. ఆ అమ్మాయి వయసు అప్పటికే కేవలం 3 ఏళ్లు మాత్రమే. ఒకరోజు తండ్రి ఆటగా ప్లేయింగ్ కార్డ్స్ తీసుకుని చిన్న మ్యాజిక్ నేర్పించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆయన గమనించాడు ఆ అమ్మాయికి అంకెలను అద్భుతంగా గుర్తు పెట్టుకునేటువంటి శక్తి ఉందని. అంటే ఎవరో ఒకరు చెప్పిన పెద్ద పెద్ద సంఖ్యలను కూడా ఆమె వెంటనే గుర్తు పెట్టుకుని చెప్పేసేది. తండ్రికి అర్థమైంది ఇది సాధారణ విషయం కాదు. అప్పుడు ఆయన సర్కస్ పని మానేసి తన కుమార్తెతో కలిసి గణిత ప్రదర్శనలు మొదలుపెట్టాడు. ఆ ఇద్దరు దేశమంతా తిరిగి మ్యాజిక్ లెక్కలతో ప్రేక్షకులు ఆశ్చర్యపరిచారు. తర్వాత ఆమె ప్రదర్శన దేశ సరిహద్దులను దాటి లండన్, అమెరికా, యూరోప్ల వరకు వెళ్లాయి. ప్రతి చోట ప్రజలు నోరెళ్లబెట్టేలా చూసేవారు. ఇంత పెద్ద లెక్కను సెకండ్లో చెప్పగలదా అని. 1940లో కంప్యూటర్లు కూడా పుట్టిన రోజులు కావి. కానీ శకుంతలాదేవి మాత్రం తన మెదడులోనే కంప్యూటర్ల కంటే వేగంగా లెక్కలు చెప్పేది. 1982లో లండన్లోని ఒక ప్రదర్శనలో ఎవరు ఊహించిన సవాల్ విసిరారు. 13 అంకెలు గల 2 పెద్ద సంఖ్యలను మల్టిప్లై చేయమని. కేవలం 28 సెకండ్లలో ఆమె సమాధానం చెప్పేసింది. తర్వాత కంప్యూటర్తో చెక్ చేశారు, అదే సరైనది. అక్కడే ఆమెకు పేరు వచ్చింది హ్యూమన్ కంప్యూటర్ అని. ఆ అద్భుతాన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేశారు. కానీ శకుంతలాదేవి కేవలం లెక్కలకే పరిమితం కాలేదు. ఆమె గణితంపై పుస్తకాలు రాసింది. అలాగే జ్యోతిష్ శాస్త్రం, సమాజ శాస్త్రం, ఇంతేకాదు మానవ సంబంధాల మీద కూడా రచన చేసింది. 1977లో ఆమె రాసిన ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్షువల్స్ భారతదేశంలో ఈ అంశంపై వచ్చిన మొదటి పుస్తకం. అంటే ఆమె ఆలోచనలు ఎంత ముందున్నాయో చూడండి. శకుంతలాదేవి తన జీవితమంతా పిల్లలలో గణితంపై ఆసక్తి పెంచడానికి కృషి చేసేది. ఆమె చెబుతూ ఉండేది, గణితం అంటే కష్టమైనదేమీ కాదు. మనం దానిని స్నేహితుల్లా చూసుకుంటే అతనికి మిత్రమవుతుంది. 2013లో ఆమె మనల్ని విడిచిపోయింది. కానీ ఆమె జ్ఞానం, ప్రతిభ, ప్రపంచానికి చూసిన స్ఫూర్తి ఎప్పటికీ మాయమయ్యేది కాదు. ఒక సర్కస్ పిల్లగా మొదలై ప్రపంచ గిన్నీస్ రికార్డు హోల్డర్ గా మారిన ఈ గణిత దేవి మనందరికీ ఒక స్ఫూర్తి. కష్టాలు ఎంతైనా ఉన్నా ప్రతిభ ఉన్న చోటు ఎక్కడైనా పెరుగుతుంది అనే ఉదాహరణే శకుంతలాదేవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ప్రేరణాత్మకమైన కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ జై హింద్.